ఆ పొద్దు నుండే ఎప్పుడు పడితే అప్పుడు ఏడబడితే ఆడ కలుసుకునేవాళ్ళం సారో. ఇదిగో ఈ పాటలాగానే మేం కూడా ఎన్నో కథలు చెప్పుకున్నాం, ఎన్నో కవితలు రాసుకున్నాం. నా రుక్కు పరిచయంతో పోరంబోకులా ఉన్న నేను మిస్టర్ పర్ఫెక్ట్లా మారిపోయి ఉండాను సారో. మా అమ్మ చేత ఇస్త్రీ షాప్ మోయించేసి ఇదిగో ఈ టైలర్ షాప్ తెరిచి ఉండాను. నా రుక్కు కోసం నేనే సొంతంగా ఒక డిజైన్ చేసి ఉండాను సారో. ఇదే సార్ ఆ డిజైను. ఈ చుట్టుపక్కలలో ఎవ్వరికీ ఉండదు ఈ డిజైను. అది కేవలం నా రుక్కు కోసం మాత్రమే. అంతా బానే జరుగుతూ ఉండదన్న క్రమంలో అంతా తలకిందైపోయి ఉండదు సారో. అప్పటి వరకు అనాథ అనాథ అని చెప్పుకుంటున్న నా రుక్కు తక్కువని మాట మార్చేసింది. రుక్కు అనాథ కాదు సారో, సీఎం కూతుర్నని చెప్పుండది. ఆ విషయం తెలిసినాక భయంతో మా అమ్మా నాన్న ఊరొదిలిపోయి ఉండారు సారో. ఇంక చాలరా బాబు, నీకు అదంతా మాకు అర్థమైపోయింది. మమ్మీ ఇదంతా ఏదో సినిమా కథలో ఉంది మమ్మీ. గుర్తుపట్టేశాడా ఏంటి? ఇంచుమించు ఇలాంటి కథతోనే ఈ మధ్యనే నేను ఒక సినిమా చూశాను మమ్మీ. చూసుండొచ్చు సారో. మా కథ తెలిసిన ఎవరో ఒకరో మా కథనే సినిమాగా తీసుండొచ్చు. కానీ మా ప్రేమ కథ ఎప్పుడో 5-6 ఏళ్ల కిందటి నుండి ఉండాది. బాబు ఆనంద్, రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? రుక్కు అంటే నాకు ప్రాణం మేడం. కానీ వాళ్ళ నాయన సీఎం అంటేనే నాకు ప్రాణం పోతా ఉంది. నువ్వేం భయపడకు, ఆ సీఎం నా తమ్ముడే. నీకు రుక్మిణికి పెళ్లి చేసే బాధ్యత మాది. కానీ మా నాయన... అయ్యో, మీ నాన్న సంగతి మాకొదిలేయి, మేం చూసుకుంటాం. అంతకంటే ముందు నువ్వు మాకు మాట ఇవ్వాలి. ఏందా మాట? నీ ప్రాణం. అదే, నీ రుక్మిణినిచ్చే నీకు పెళ్లి జరిపిస్తాం. కానీ నీ రుక్కు పేరు మీద నీకు దక్కే ఆస్తిలో సగం ఆస్తి మా పేరు మీద రాసిచ్చేయాలి. మీ వంకర బుద్ధి గురించి రాజు మొత్తం చెప్పాడురా. ఆస్తి కాదు కదా, మీ అస్థికలు కూడా మీకు దక్కకుండా చేస్తాం. సారో, నాకు తెలిసి నా రుక్కు ఒక అనాథ. నా రుక్కుకి ఆస్తిపాస్తులేమీ లేకుండానే నేను ప్రేమించి ఉండాను. ఇప్పుడు కూడా అట్లానే ప్రేమిస్తూ ఉండాను. సగం ఆస్తి కాదు సారో, మొత్తం ఆస్తి మీరే తీసుకోండి. కానీ నా రుక్కుని మాత్రం నాకు ఇవ్వండి, అది చాలు. కాకపోతే ఇదంతా మా నాయన ముందు... అయ్యో నాయనా నాయనా నాయనా, చెప్తున్నాంగా నాయనా, మీ నాయన సంగతి మేం చూసుకుంటా అని. ముందు నువ్వు బయలుదేర్రా, సీఎం గారితో మాట్లాడి నీ పెళ్లి ఖాయం చేస్తాం. మా నాయన... హే మొద్దు, బట్టలు కుట్టుకునేవాడు సీఎం కూతుర్ని ప్రేమించాడంటే మీ నాయనే కాదు, ఏ నాయనైనా రాడు. ఈ విషయం తెలిస్తే మీ నాయన రాడు. అందుకే మనం వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకుందాం. పెళ్లి ఖాయమైన తర్వాత, అది కూడా సీఎం కూతురుతో పెళ్లి ఖాయమైంది అని తెలిస్తే మీ నాయనే కాదు, ఏ నాయనైనా పరిగెత్తుకొస్తాడు. కానీ మా నాయన... నాయనా 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 నాయనా, ముందు నువ్వు మాతో రారా నాయనా, రా పద. పదండి. రుక్మిణి, నీ టైలర్ గారిని తీసుకొస్తున్నా, రెడీగా ఉండు. మీ నాయన ముందు నీ ప్రేమ కథని బయట పెట్టబోతున్నా. అమ్మాయి బాడీ గుర్తుపట్టలేనట్లుగా ఉబ్బిపోయిందయ్యా. ఆగండి ఆగండి, నేను నీ బిడ్డలాగే ఉన్నా రూపని కాను, కానీ నేను నీ బిడ్డనే నాయనా. నా బిడ్డను కాపాడింది ఆ దేవుడు కాదు పెద్దయ్య, ఈ దేవత. అమ్మా, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవ్వకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? ఏం ఆలోచిస్తున్నావు సూర్య? ఏవేవో ఆలోచనలు, ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచట్లేదు. సమయానికి నువ్వు వచ్చా.
నీకు దిక్కుతోచిన పరిస్థితి వచ్చినప్పుడే కదా సూర్య నా విలువేంటో నీకు తెలిసేది. సర్లే చెప్పు, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? రాజు రూప ప్రేమించుకుంటున్నారని తెలిసినా వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేయలేకపోయాను. వాళ్ళిద్దరూ చేసుకున్న పెళ్లిని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. రూప బతికున్నంతకాలం రాజుకి దూరంగానే బతికింది. ఆ పాపంలో నేను కూడా భాగస్తుడయ్యాను. ఇది అయిపోయింది కదా సూర్య, దాని గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు. అయ్యే దాని గురించి ఆలోచించు. నాకు భార్య ఉన్నా దూరంగా ఉంటున్నావంటే దానికి అనేక కారణాలున్నాయి. కానీ ఎలాంటి కారణాలు లేకుండా నా కోపంతో రాజు రూపల్ని దూరంగా ఉండేలా చేశాను. నా కూతుర్ని నేను సంతోషంగా బతకనివ్వలేదు. నీ కూతురు విషయంలో నువ్వు తప్పు చేశావనే కదా నీ జీవితంలోంచి రూప వెళ్ళిపోగానే రుక్మిణి వచ్చింది. రూప విషయంలో చేసిన పొరపాట్లు రుక్మిణి విషయంలో సరిచేసుకుంటే సరిపోతుంది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. రాజుకి రుక్మిణికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీ నిర్ణయం బాగుంది సూర్య, కానీ రుక్మిణి నిర్ణయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. నా నిర్ణయమే తన నిర్ణయం అని చెప్తుందనుకుంటున్నాను. చింతకాయ పచ్చడేం కాదు. నీ నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పడానికి అక్కడుంది రూప కాదు, రూపంలో ఉన్న రుక్మిణి. 25 ఏళ్ల తర్వాత నీ ముందుకొచ్చింది. ఈ 25 ఏళ్లలో తనకెవరైనా నచ్చుండొచ్చు కదా. ఇప్పటికే తన మనసులో ఎవరైనా ఉండుండొచ్చు కదా. ముందు తన మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకో. అంతేకాదు, నీ నిర్ణయానికి రాజు ఒప్పుకుంటాడో లేదో కూడా చూడు. వాడు చాలాసార్లు చెప్పాడు, ఈ జన్మకి నా భార్య అంటూ ఉంటే అది అమ్మాయి గారే అని. రాజుని నేను ఒప్పిస్తాను. రాజుని వదిలి వెళ్ళిపోయిన రూప కోసం వాడెందుకు ఒంటరిగా బతకాలి? ఎందుకలా నవ్వుతున్నావు? వదిలేసి వెళ్ళిపోయిన రూప కోసం వాడెందుకు ఒంటరిగా బతకాలి అంటున్నావు. మరి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయాక నువ్వెందుకు సూర్య ఒంటరిగా బతుకుతున్నావు? సారీ సూర్య, ఏదో ఫ్లోలో అనేశాను. నువ్వెన్ని చెప్పినా రాజుకి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాజుకి భార్య అవసరం లేకపోయినా బంటికి అమ్మ అవసరం ఉంది. బంటి కోసమైనా ఈ పెళ్లి జరిపించాలి. నువ్వు లేనిపోని ఆలోచనలతో అయోమయంలోకి నన్ను నెట్టకు. రూప చనిపోగానే రుక్మిణి రూపల నా ఇంట్లోకి అడుగుపెట్టింది. బంటికి అమ్మలా దగ్గరవుతుంది. వాడి ప్రాణం మీదకొస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకుంది. ఆ దేవుడు రూపస్థానంలోకి పంపించాడేమో. అందుకే రుక్మిణికి నేను రూపస్థానం ఇచ్చేస్తాను. నా కూతురిగా, రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, మా రూపగా రుక్మిణి ఉండేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ సూర్య. నిజంగా రుక్మిణి లైఫ్లో ఎవరైనా ఉండుంటే రుక్మిణి నాతో చెప్పేది కదా. కనీసం వాళ్ళెవరైనా వచ్చి నాతో మాట్లాడుండేవారు కదా. రుక్మిణి వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్లతోనే ఉంటుంది. కానీ ఎవరినూ మిస్ అవుతున్నట్టు ఒంటరిగా ఉండడం కానీ, పరధ్యానంలో ఉండడం కానీ నేనెప్పుడూ చూడలేదు. రుక్మిణి మనసులో ఎవరైనా ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడే అందరినీ పిలిచి రాజు రుక్మిణిల పెళ్లి నిర్ణయం చెప్పేయాలి. రుక్మిణి, విజయాంబిక దీపక్లు ఆనందం కలిసే ఉంటారు అమ్మాయి గారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు రాజు. ఆ విజయాంబిక దీపక్లు ఇంటికి వచ్చేశాక ఆనంద్కి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అమ్మాయి గారు. అమ్మ రుక్మిణి, రాజు, విరూపాక్షి, విరూపాక్షి. సుమా, నన్ను సూర్య పేరు పెట్టి పిలుస్తున్నాడు.
సుమా, చంద్ర, ఏంది నాయనా అందరినీ పిలుస్తాండావు? ఏం జరిగిందది? చెప్తానమ్మా. రూప ఆత్మ శాంతింపచేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంతో రూప ఆత్మ శాంతింపచేయడం మాత్రమే కాదు, మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని నమ్ముతున్నాను. మీరు నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది అందరికీ మంచి చేసేదా ఉంటుంది పెద్దయ్య. అలా అనుకునే నేను ఒంటరిగా తీసుకున్న నిర్ణయాలతో మీ అందరినీ బాధ పెట్టాను. అందుకే ఈ నా నిర్ణయాన్ని మీతో పంచుకుందామని మీ అందరినీ పిలిచాను. ఈ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి తాతయ్య. ఈ నిర్ణయం ముఖ్యంగా నీకోసమే తీసుకున్నాను బంటి. నా కోసమా? ఏంటి తాతయ్య ఆ నిర్ణయం? నీకు అమ్మనివ్వాలనుకుంటున్నాను. పెద్దయ్య, అవును రాజు, నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో దేవుడా, కొంప మునిగేలా ఉంది. సూర్య నిర్ణయం తీసుకున్నాడంటే అందులో తిరుగుండదు. ఇప్పుడు రాజుకి ఇంకొక పెళ్లి చేస్తే రూప పరిస్థితి ఏంటి స్వామి? ఎలాగైనా రూప బతికే ఉందన్న విషయం సూర్యకి చెప్పేయాలి. ఇప్పుడు నాన్నకి నిజం చెప్పకపోతే నేను అన్యాయం అయిపోతాను. కానీ నాన్నకి నిజం తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. ఎలాగా అలా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చెయ్యాలి. బావగారికి మళ్ళీ పెళ్ళైంది నాయనా. అక్క బావగారి ప్రేమ కథ విన్నాను. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు, ఒకరి కోసం ఒకరు బతికినట్టు విన్నాను. వాళ్ళ కథలోకి ఇంకో అమ్మాయి వస్తే ఏం బాగుంటుంది నాయనా? అవును పెద్దయ్య, మీరు తీసుకున్న నిర్ణయం నేనెప్పుడూ కాదనలేదు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం... రాజు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ బంటి బాధని నువ్వు అర్థం చేసుకోవాలి. బంటికి నాన్న ఎంత అవసరం, అమ్మ కూడా అంతే అవసరం. దానికి నేనుండాను కదా నాయనా. ఎంతకాలం అని ఉంటావమ్మా? ఎంతకాలం అయింది నాయనా? నా కంటల్లో పానం ఉన్నన్ని రోజులు బంటికి అమ్మగానే ఉంటాను. నా నిర్ణయం కూడా అలాంటిదేనమ్మా. నీకెలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నిన్ను నా కూతురుగా భావించి నీకు రాజుకి... పదమ్మా. తమ్ముడు, తమ్ముడు, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఒక ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుతున్నాను. ఇది పూర్తయ్యాక మాట్లాడతాను. ఇది అంతకన్నా ముఖ్యమైన మ్యాటర్ తమ్ముడు. ఇక్కడ నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది? ఇది కూడా మీ కూతురి పెళ్లి గురించే మావయ్య. ఏం మాట్లాడుతున్నారు? అబ్బా, నిజం తమ్ముడు, నీ కూతురు ఒకణ్ణి ప్రేమించింది.
ఆనందు, బాబు ఆనందు. సారీ. ఏ అబ్బాయే తమ్ముడు? నీ కూతురు ప్రేమించిన ప్రేమికుడు. అబ్బో మామూలుడు కాదుగా. నమస్కారం అండి. ఈ అబ్బాయి నీకు తెలుసా రుక్మిణి? నువ్వు ఇతన్ని ప్రేమించావా? అప్పుడు ప్రేమించాను నాయనా. ఇప్పుడు కాదు. అట్లా మాట్లాడుకు రుక్కు. నేనేం తప్పు చేసుండానని నన్ను వదిలేసి వచ్చేసుండావు. ఏంటి రుక్మిణి, మీ ప్రేమ కథ గురించి మాకెవరికి చెప్పనేలేదు? రాజు, వీళ్ళిద్దరిది చాలా పెద్ద ప్రేమ కథ. వీళ్ళ ప్రేమ కథ సినిమాగా తీస్తే సూపర్ హిట్ అయిపోతుంది తెలుసా? అవునా? అంతేకాదు తమ్ముడు, ప్రేమించుకోవడానికి వయసుతో పని లేదు అన్నట్టు నీ కూతురు మైనర్గా ఉన్నప్పుడే ఈ ఆనంద్ని ప్రేమించింది. ఈ ఆనంద్ పాప జులైలా తిరుగుతూ ఉండేవాడట. ఇంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? అలా ఆనంద్ కూడా ప్రేమలో పడ్డాడంట. అప్పుడే మన రుక్మిణికి ఒక నాన్నున్నాడు. ఆ నాన్న సీఎం అని తెలిసి సీఎం కూతురుతో పెట్టుకుంటే ఆ కేసులు ఈ కేసులు పెట్టి వేసి తిరగదంతారని భయపడి దూరంగా ఉన్నాడంట తమ్ముడు. ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమా కథ చెప్పినట్టున్నాడు రాజు. వాళ్ళు చెప్తుంది నిజమేనా రుక్మిణి? ఆనంద్ని ఇష్టపడిన మాట నిజమే నాయనా. కానీ నిన్ను అమ్మని కలిపేంత వరకు పెళ్ళొద్దని చెప్తూనే ఉండాను. దానికి ఆనంద్ ఒప్పుకోలేదు. మా అమ్మ నాయన్ని కలపడం కంటే నాకు నీ ప్రేమేమీ ముఖ్యం కాదని తెగేసి చెప్పేసుండాను. మళ్ళీ ఎందుకు వచ్చిండావు? పో, మరి అదిగా బయటికి పో. రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? నా ప్రాణం సారు. అల్లరి చిల్లరిగా తిరిగే నేను రుక్కు కోసం మంచిగా మారుండాను సారు. రుక్కుని సాకడం కోసం కష్టపడి పని చేయాలని ఒక కుట్టు మెషిన్ షాప్ కూడా పెట్టుకుని ఉన్నాను సారు. ఇదిగో నా రుక్కు వేసుకున్న బట్టలు కూడా నేను కుట్టినవే సారు. ఈ బట్టల్లో నా రుక్కు మాత్రమే ఉండాలని ఈ మాదిరి బట్టలు ఎవరికి కుట్టిలేదు సారు. నా రుక్కు అంటే నాకు అంత ఇష్టం సారు. కానీ సారు,
సడన్గా నేను మా నాయన దగ్గరికి పోతుండా మా అమ్మని మా నాయన్ని కలపాలి అని వాళ్ళిద్దరూ కలిసి నాకే మన పెళ్ళి అని చెప్పేసి చెప్పా పెట్టకుండా వచ్చేసింది సారు. నా రుక్కుని కలవాలి, తనతో మాట్లాడాలి అని సానాసార్లు అనుకున్నాను సారు. కానీ మీరు సీఎం అని తెలిసినాక నా ప్రాణం పోయినట్టు అయిండదు సారు. నా రుక్కు నాకు దక్కదేమోనని బాధపడుతూ ఉంటే నా పాలిట దేవుళ్ళలాగా ఇదిగో వీళ్ళొచ్చారు సారు. నా రుక్కుతో మాట్లాడి మా పెళ్లి జరిపిస్తామని ఇక్కడికి పిలిపించుకుని వచ్చినారు సారు. అంటే మావయ్య, మన రుక్మిణి ఎవరితోనో భయంగా కంగారుగా ఫోన్లో మాట్లాడుతుంటే చూసాం. ఏంటా అని చూస్తే ఆనంద్ రుక్మిణి కలిసి దిగిన ఇవిగో ఈ ఫోటోలు కనిపించాయి.